లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. 32 ఫిల్మ్స్ లైన్లో పెట్టిన హీరో అంత లైక్ ఫిల్మ్స్ దట్ యూ చూస్. అసలు ఏందన్నా అది వివాహ భోజనం అని ప్రొడక్షన్ అంటూ, మళ్ళీ వెబ్ సిరీస్ అంటూ, మళ్ళీ రాయన్ అంటూ, తమిళనాడుకి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. అసలు టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? నేను నిజంగా టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ అవ్వాలి. కరెక్ట్గా పడుకునే చాలా రోజులు అయిపోయింది. ఏమాత్రం బహుశా తిన్నానంటే వీళ్ళ పుణ్యం అనే. మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్డర్ పెట్టించి భోజనం టైంలో మాత్రం కూర్చోబెట్టి తిండి పెడతారు. కానీ 4 గంటలు 5 గంటల మార్నింగ్ వరకు కొడతారు, మళ్ళీ 10 గంటలకు వెనక్కి పిలిచేస్తారు. సో ఫుడ్ బాగా పెట్టి బాగా గుడి చాకరీ చేయించారు 2 నెలలు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరితో అయినా కూడా చాలా టఫ్ అయ్యేది. బట్ థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్. అది ఒక కాన్షియస్ అటెంప్ట్గానే చేశాను. బికాజ్ ఒకటి ఎప్పుడు ఆ మూమెంట్కి నేను ఏం బెస్ట్ చేసి నా ఐడెంటిటీలోనే నేను మెయింటైన్ అవ్వచ్చు అని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూనే వచ్చా. అండ్ నాకు ఇష్టం ప్రొడ్యూస్ చేయాలంటే నాతో ప్రొడ్యూస్ చేసుకోవడం కాదు, విత్ అదర్ పీపుల్ ప్రొడ్యూస్ చేయాలని కోరిక నాకు చాలా ఎక్కువ ఉంది, చాలా ఇష్టం కూడా. ఆ వేళ నాకు ఇంకా ఫాస్ట్ కుదిరింది. సర్ప్రైజింగ్లీ టుడే ఇట్స్ బికమ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టైం ఫర్ ప్రొడక్షన్. బట్ తప్పకుండా ఈ సంవత్సరం 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇంటెంట్ అయితే ఉంది. సో ఐమ్ గ్లాడ్ యూ గైస్ నోటీస్. ఇట్స్ ఆల్ బికాజ్ ఐ లైక్ సినిమా. నాకు సినిమా అంటే ఇష్టం, నాకు అది ఎంజాయ్ చేసే పని. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ప్రీక్వెల్ చేసినా నమ్మేటట్టుగా అట్లా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ కూడా టైం కూడా ఉంటుందన్న. నిజంగా చెప్తున్నా, అమ్మతో నాకు మీరు అంటున్నారంటే థ్యాంక్ యూ. ఏం చేస్తున్నాను తెలియట్లేదు. జిమ్కి వెళ్ళి కూడా 2 నెలలు అయింది. వీళ్ళు వాయిస్తున్నారు నన్ను. ఓకేనా, అందరూ సన్నగా అయిపోయానంటే అవును, జిమ్కి కూడా వెళ్ళట్లేదు, తిండి లేదు జిమ్ లేదనేసరికి. బట్ టచ్ వుడ్, అదేదో థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ స్టిల్ మేనేజింగ్. హోప్ఫుల్లీ ఐ విల్ డూ ఫర్ అ ఫ్యూ మోర్ ఇయర్స్. మా కజిన్స్లో రిలేటివ్స్లో విమెన్ లైక్ లేడీస్ సైడ్ నీకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. ఈరోజు నేను వికీపీడియాలో ఏజ్ అని కొట్టి నేను వికీపీడియా రాంగ్ ఇది నేను గట్టి చెప్పదు ఏజ్ బయటికి. నేను ఎడిట్ చేసి 25-26 వేస్తే అప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నట్టున్నాను. హౌ స్వీట్, థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఇందాక ఆఫీస్లో మా ఫ్రెండ్ ఒక ఆవిడ అంటున్నారు అనమాట, 24-25 ఏళ్ళకి రావాల్సింది నీకు ఇప్పుడు వస్తుంది ఆన్లైన్లోని. బట్ ఐమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ గ్లాడ్ జెన్జీస్ ఆర్ లైకింగ్ మీ. ఐమ్ లైక్ వావ్. ఈ మధ్య మీమ్స్ లో సందీప్ కిషన్ కి పెళ్లి అయిపోయింది అని కూడా ఉంది. పెళ్లి ఎప్పుడు అన్న తెలియట్లేదే. కరెక్ట్ ఎవరు తగలట్లా, తగిలితే చేసుకుంటా, తగిలిన వాళ్ళు ఒప్పుకోవట్లే, ఏం చేద్దాం. ప్రాజెక్ట్ జెడ్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. దానికి వాట్స్ గోయింగ్ ఆన్? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ బ్రదర్. వీఆర్ ట్రైయింగ్ టు, అది చాలా కాంప్లికేటెడ్ సినారియో. వీఆర్ ట్రైయింగ్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. ఓకే, వీఆర్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్. Whatever, please do it, Anna. Like, it's one of my favorite film and I'm sure it will work now. Like, it came way before it should have come. Like, థ్యాంక్ యూ. ఆ రోజు చేసినప్పుడు కూడా అదే చెప్తున్నా కదా, ఆ టైంలో నాకు ఒక బేసిక్ సినిమా ఎలాంటి కథ ఎంచుకోవాలి, ఇలాంటి కథ నేను చేయాలి, దిస్ షుడ్ బీ మై ఐడెంటిటీ అని ఒక పాయింట్ వరకు నాకు అర్థమైంది తప్ప దీన్ని ఎలా రిలీజ్ చేయాలి, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, వీటి మీద పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు. ఇవాళ అవగాహన కొంచెం బెటర్గానే ఉంది. ఐ థింక్ టుడే ఇస్ అ గ్రేట్ డే ఫర్ సీక్వెల్ టు ప్రాజెక్ట్ జెడ్. బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఎ స్పెసిఫిక్ వే. సో అందుకని ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రైయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తమిళ వాళ్ళకి 1000 crores వస్తే దానికి రీజన్ నువ్వే అంటున్నారు. దానికి ఏమంటావు? మన లొకేషన్ తప్పకుండా వస్తుంది మీకు. నెక్స్ట్ నేను కూలీలో ఇంచుమించుగా 45 నిమిషాలు చూశాను. ఉన్నావు అన్నాను. లేను, నా సినిమాలో నేను లేను, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను. నమ్మచ్చా? పక్కా 200% ఒక్క ఫ్రేమ్లో కూడా నేను ఉన్నాను. ఎల్సీయూలో అయితే ఇప్పుడు దాకా లేను. బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ విత్ హిమ్, బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ నౌ. అది ఎల్సీలోకి వస్తుందా తెలియదు. ఎల్సీయూలో ఉంటున్న సందీప్ కిషన్ తమ్నేల్ నేను అనకపోయినా వేసుకోవడానికి తమ్నేల్ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్యన మా మమ్మీ సడన్గా ర్యాండమ్ తమ్నేల్ చూసి నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోక దయచేసి చూడక అని చెప్పి పెడుతున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్.